Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయుని అనుగ్రహ లీలలు. దత్తాత్రేయ స్వామి తనను ఆశ్రయించిన వారిని ఎట్లు అనుగ్రహించారో తెలుసుకుందాము. రావణుని బంధించుట. ఒకనాడు కార్తవీర్యార్జునుడు తన రాణులతో కలిసి రేవానదికి జలక్రీడకై వెళ్ళాడు. తన 1000 చేతులతో జలప్రవాహాన్ని అడ్డగించాడు. ప్రవాహమునకు అడ్డు కలిగిన నది కట్టలు తెగింది. నీరు పొంగి పొర్లింది. ఆ సమీపంలో లంకాధిపతి అయిన రావణుడు తన సైన్యంతో శిబిరంలో ఉన్నాడు. ఆ నీటి వెల్లువకు రావణుని శిబిరాలు మునిగిపోయాయి. రావణుడు కోపించి కార్తవీర్యార్జునునిపైకి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుడు రావణుని 20 చేతులు విరగ్గొట్టి అతనిని తన పట్టణానికి తీసుకుని వెళ్ళి చెరసాలలో ఉంచాడు. కొంతకాలానికి పులస్త్య మహర్షి తన మనుమడైన రావణుడు కార్తవీర్యార్జునునికి బందీగా ఉన్నాడని తెలిసి రావణుని బంధ విముక్తి చెయ్యమని పులస్త్యుడు కోరాడు. పులస్త్యుని కోరికను మన్నించి రావణుని కార్తవీర్యార్జునుడు విడుదల చేశాడు. కార్తవీర్యార్జునుని అంగవైకల్యమునకు కారణము. శ్రీ సుదర్శన చక్రమునకు తాను రాక్షస సంహారం చేశాననే గర్వం ఎక్కువగా ఉండేది. తాను విష్ణు భగవానుని ఆయుధమునని, విష్ణువు కన్నా తాను అధికుడనని భావించుట, విష్ణువుని సరకు చేయకపోవుట పరమాత్మకు విసుగు కలిగి సుదర్శన చక్రాన్ని అంగవైకల్యము కలవాడవై భూలోకంలో జన్మించమని శపించాడు. కనుక కార్తవీర్యార్జునుడు అంగవైకల్యంతో జన్మించాడు. దత్తప్రభుని అనుగ్రహంతో తన చేతుల అంగవైకల్యాన్ని బాపుకొని కార్తవీర్యార్జునుడు తనకు సహస్ర బాహువులు కలుగునట్ల వరాన్ని పొందాడు. ఒకసారి ఇంద్రుడు తన సతీ సమేతముగా ఉన్నప్పుడు కార్తవీర్యార్జునుడు ఇంద్రుని ఆధిక్యతను గుర్తించక అతనిని నిర్లక్ష్యం చేశాడు. ఇంద్రుడు శ్రీ విష్ణువు వద్దకు వెళ్ళి కార్తవీర్యార్జునుని నిర్లక్ష్యమును నివేదించగా కార్తవీర్యార్జునుని గర్భమునకు గల కారణమైన అతని జన్మ వృత్తాంతమును విష్ణువు ఇంద్రునకు పై విధంగా చెప్పాడు. దత్తప్రభు అనుగ్రహంతో తాను రాజ్యాధిపత్యము వహించి పరిపాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తూ ఉన్నాడు. శ్రీ దత్తాత్రేయుడు ప్రసాదించిన విమానంపై లోకములన్నీ తిరుగుతూ దేవతలకు అసంతృప్తి కలిగించాడు. 14 భువనములలో సాటిలేని మేటి చక్రవర్తిననే అహంకారంతో బ్రహ్మర్షులకు భృగు, వశిష్ఠ, కశ్యపాదులనే కాక అత్రి మహర్షిని సైతము తృణీకరించగా వాయుదేవుడు కార్తవీర్యార్జునుని మందలించగా కార్తవీర్యుడు తన తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపం పొందాడు. శ్రీ దత్తప్రభువు నుండి కార్తవీర్యార్జునుడు అపార అనుగ్రహము, దివ్యశక్తులు పొందిన రోజు రాజ్యంలో పర్వదినమని ఆ రోజున దత్తుని పూజలు, ఉత్సవములు చేయుట ప్రారంభించారు. మార్గశిర బహుళాష్టమి అనఘాష్టమని ప్రసిద్ధికెక్కెను. దత్తుడే అనఘుడు, ఆదిలక్ష్మియే అనఘాదేవి, వీరి పుత్రులే అష్టసిద్ధులు. అనఘాష్టమి నాడు దత్తాత్రేయుని అనఘాదేవితో సహా పూజించమని తన రాజ్య ప్రజలకు ఆదేశించెను. ఒక చరిత్రలో ఇది చైత్రశుద్ధ అష్టమి తిథిగా చెప్పబడింది. కీర్తి ప్రతిష్టలతో తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇది దత్తప్రభు అనుగ్రహమేనని శ్రీ దత్తప్రభువును మరొక దత్త దర్శనం చేసుకుంటూ కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. తాను అనుభవిస్తున్న భోగభాగ్యాలకు విసుగు చెంది ఆత్మజ్ఞానమును పొందవలననే కోరిక కలిగింది. శ్రీ దత్తప్రభువుని అనుగ్రహం పొందడానికి సహ్యాద్రికి వెళ్ళాడు. యోగ సమాధిలో ఉన్న దత్తప్రభువుని దర్శించాడు. సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. యోగ సమాధిలో ఉన్నందున తన శిష్యుని రాకను దత్తప్రభువు గుర్తించలేదు. కార్తవీర్యార్జునుడు దత్తప్రభువుని ఎన్నో విధములుగా స్తుతించాడు. ప్రభు, నీవు నిత్యుడవు, లోకగురువు, త్రిగుణాతీతుడవు, పురుషోత్తముడవు, స్వయం ప్రకాశకుడవు. నేను ప్రాపంచిక సుఖముల వ్యామోహముతో జీవిత ధ్యేయమును మరిచాను, సత్య పదార్థమును ఎరగనైతిని. ఓ కృపానిధి, నన్ను అనుగ్రహించి
భక్తి జ్ఞాన వైరాగ్య విజ్ఞాన సహితమగు జ్ఞానాన్ని నాకు ఉపదేశించండి అని ప్రార్థించాడు. దత్తునికి పదే పదే ప్రణమిల్లుతూ ఉన్నాడు. అయినను దత్తుడు యోగ సమాధిలోనే ఉన్నాడు. అర్ధరాత్రి దాటి ఒక జాము పొద్దు మాత్రమే మిగిలి ఉంది. ఆ సమయంలో విమానంలో అనేక మంది సిద్ధపురుషులు వచ్చారు. స్వామికి ప్రణమిల్లి స్తుతించారు. సిద్ధులు, యోగులు, విప్రులు, ఎందరో మహాత్ములు ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్వామికి నమస్కరించి స్తుతించి వెళుతున్నారు. తెల్లవారుచుండగా స్వామి సమాధి స్థితి నుండి బయటకు వచ్చారు. కానీ తన శిష్యుడు కార్తవీర్యుని చూడలేదు. దత్తుడు కాలకృత్యములు తీర్చుకున్నారు. నదిలో స్నానం చేశారు. దేవ, ఋషి, పితృతర్పణాలు చేశారు. మధ్యాహ్నమున కొల్హాపురమునకు వెళ్ళారు. అక్కడ భిక్ష గ్రహించారు. తిరిగి వచ్చారు. మునులు, ఋషులు దత్తుని పరివేష్టించి ఉన్నారు. ఇదంతా కూడా కార్తవీర్యార్జునుడు చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుణ్ణి చూశారు. దగ్గరకు రమ్మని పిలిచారు. ఎందుకు దుఃఖము, భయముతో ఉన్నావు? వచ్చిన కారణం ఏమిటి అని అడిగారు. కార్తవీర్యార్జునుడు దత్తప్రభువుని సమీపించాడు. భక్తితో ప్రణామాలు చేసి దత్తప్రభువుని సమీపంలో కూర్చున్నాడు. ఐహిక భోగములను అనుభవించి తిని, ధర్మ, అర్థ, కామములను 3 పురుషార్థములను పొంది తిని, ఆత్మసాక్షాత్కారము పొందుటకు మోక్ష మార్గమును తెలిపి ముముక్షువులు ఆచరించదగిన త్రోవ చూపుమని కార్తవీర్యార్జునుడు దత్తప్రభువుని ప్రార్థించెను. నిన్ను అందరూ ధ్యానింతురు కదా, మీరెవరిని ధ్యానింతురు అని కూడా అడిగాను. దత్తప్రభువు సంతోషించెను. నా ఆత్మస్వరూపమునే అహర్నిశలు ధ్యానింతును. ఆత్మ అక్షరమైనది, అఖండమైనది, నిత్యమైనది, అద్వయమైనది, నిజముగా ఉన్నది. ఆత్మే కనబడుతుంది, వినబడుతుంది. తలపులన్నీ ఆత్మరూపములే. ఆ ఆత్మయే నేను అను రహస్యమును తెలుసుకొనవలెను. ధ్యానము, ధ్యేయము 2 ఆత్మయే. అర్జున, ఆకలిగొన్న వారికి అన్నము పెట్టవలెను. దాహము తీర్చుటకు నీరు ఇవ్వవలెను. నీవు కోరిన శ్రేయమును నీకిచ్చేదను అని దత్తప్రభువు చెప్పెను. ముందుగా బృహస్పతి దేవేంద్రునికి చెప్పిన 7 కథలను నీకు చెప్పేదను వినుమని కార్తవీర్యార్జునునికి దత్తప్రభువు ఆ కథలను చెప్పెను. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.